నాకు తెలిసి ఇప్పుడు నువ్వు గూగుల్ మ్యాప్స్ పెట్టు, గూగుల్ మ్యాప్ పెట్టి ఇక్కడ నుంచి భోగాపురం ఎంతసేపు పడుతుంది చూడు, 1:40 చూపిస్తుంది. ఎక్కడి నుంచి విశాఖపట్నం ఇప్పుడు మనం ఈ రోడ్డు తీసుకుంటే 1:40 1:50 పడుతుంది. అంటే నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే విశాఖపట్నం నుంచి పీక్ ట్రాఫిక్ ఉన్న టైంలో మినిమం 2 గంటలు 2.5 గంటలు పడుతుంది విశాఖపట్నం నుంచి. దానికి ఆ రోజు బీచ్ కారిడార్ అనేటువంటిది వైజాగ్ పోర్ట్ నుంచి సాగరమాల కింద అదే సమిట్లో నితిన్ గడ్కరీ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి వారితో 6,400 కోట్ల రూపాయలు ఆ బీచ్ రోడ్ నిర్మాణానికి ప్రకటన చేయించాం, శాంక్షన్ చేయించాం. వితిన్ 6 months 7 monthsలో ప్రభుత్వం మారింది, రావడమే క్యాన్సిల్ చేయించారు. మరి ప్రభుత్వం తాలూకా ఉద్దేశం ఏంటో తెలియదు. వీరు కేటాయింపులు కూడా, భూ కేటాయింపులు కూడా 99 పైసలకి, మొన్న నీకు చెప్పినట్టే కదా, ఈరోజు 20 ఎకరాలు 99 మొత్తం 99 పైసలకి ఇచ్చాడు. ఈరోజు ఒక సంస్థకి ఇన్ఫోసిస్కి మొత్తం 20 ఎకరాలు 99 పైసలకి ఇచ్చాడు. నువ్వేనా అడిగావు క్వశ్చన్? ఇదేదో సొంత సొత్తులాగా. అంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి విలువైనటువంటి భూములన్నీ కూడా వారికి కావాల్సినటువంటి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి భూములు ఇచ్చి ఈ భూములన్నింటినీ కూడా బ్లాక్ చేసి అమరావతి మీద దృష్టి పెట్టాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు కొడుకు తాలూకు ఉద్దేశం. 2014 నుంచి 19 వరకు విశాఖపట్నం మీద పెట్టినటువంటి దృష్టి 2019 నుంచి 24లో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా విశాఖపట్నం మీద ఫోకస్ చేశారు. కాబట్టి ఈరోజు విశాఖపట్నంలో ఈ ఇండస్ట్రియలైజేషన్ కానీ లేదా ఐటీకి సంబంధించి కానీ ఈ ప్రోగ్రెస్ అనేటువంటి నడుస్తూ ఉంది. ఎక్కడ మనం అమరావతి అంటే ఇంకెవడో రాకుండా పోతాడనేటువంటి ఉద్దేశంతో ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ డ్రామాలు ఆడుతూ ఉన్నారు. దయచేసి ప్రజలందరూ కూడా గమనించమని చెప్పి మరొకసారి మీ ద్వారా కోరుతా ఉన్నా.